మసాలా కర్రీ అనమాట ఇది. వేడి అన్నంలో కంటే చల్లగా అయిపోయిన అన్నంలోకి చాలా బావుంటదనమాట. లంచ్ బాక్స్‌లోకి చాలా ప్రిఫరబుల్ ఇది. ఆ! ఇంకా పిక్చర్‌లోకొచ్చేస్తే ఇది బెండకాయ మసాలా కర్రీ అనమాట. బెండకాయని చక్కగా వాష్ చేసేసుకొని మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను. ఇలా ఎంత ఆరబెట్టినా ఇంకా దాంట్లో వాటర్ అనేది ఉంటది. జిగురు వస్తూ ఉంటది కాబట్టి ముక్కలుగా కట్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసా. మసాలా కర్రీ అని చెప్పాను కదా! ఆ ముక్కలన్నీ ఆరే లోపల ఇక్కడ మనం మసాలా తయారు చేసేసుకుందాం. కొంచెం అయితే నేను దీంట్లోకి ఆయిల్ తీసుకున్నాను. మనం కారం ఎంత తినదలుచుకుంటే అంత ఫస్ట్ ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి. సో నేనేంటంటే ఒక 10-12 దాకా ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి, అందుకే తక్కువ తీసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువ రెడ్గా అయితే ఇంకా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ధనియాలు కావాలి, కొంచెం పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ప్లస్ బెండకాయ కూరలో మనం ఆయిల్ ఎలాగో తక్కువే వేస్తాం, ఎందుకంటే ఆయిల్ తక్కువ తినాలంటున్నారు కాబట్టి కూరకి ఆయిల్ తక్కువగానే వేస్తాను నేను. అందుకని ఇందులో కొంచెం మరీ ఇది పౌడర్ వేసేస్తే మొత్తం డ్రై అయిపోద్ది అనమాట. అందుకనే కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేస్తాను. తెలుసు కదా రోస్ట్ ఎలా చేసుకోవాలో. కొంచెం కలర్ చేంజ్ అవుతే మంచిగా రోస్ట్ అయిపోయి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. వెల్లిపాయలు కూడా ఇంకా 4 వేసుకోవచ్చు, బట్ నేను కొంచెం కారం తక్కువగా తింటాం. అందులో ఎండుమిరపకాయ కారం కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుందని చెప్పా కదా, అందుకని వెల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకున్నాను. వీటిని కూడా వేయించుకొని అన్నిటిని చల్లారబెట్టేస్తాను. చల్లారబెట్టినాక మాత్రమే పౌడర్ చేయాలి, లేదంటే అందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకి ముద్ద అయిపోతుంది, పొడి పొడిగా రాదు పౌడరు. నెక్స్ట్ ఒక బాండీ పెట్టేసి ఇప్పుడు బెండకాయ కర్రీ చేసుకోవాలి కదా మనం. సో దానికోసం అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నా కిచెన్లో ఇలా ఉంటుందన్నమాట సెట్. సో ఆవాలు వేసేసాను. ఫస్ట్ ఆవాలు వేయాలి. చిన్నగా ఉన్నాయి ఆవాలు, త్వరగా వేగుతాయని అనుకుంటాం కానీ కాదు. ఆవాలు చిట్లాలి ఎప్పుడైనా, అప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అది అప్పుడే మనకి హెల్త్ కూడా మంచిదన్నమాట ఆవాలు. సో దాంతోపాటు మినపప్పు వేసాను, పచ్చిశనగపప్పు వేసాను, జీలకర్ర కూడా వేసా. ఇవన్నిటిని మంచిగా రెడ్గా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అవుతూనే బాగుంటుంది అనమాట. అమ్మ చెప్తూ ఉంటుంది, ఆవాలు మాత్రము మనం చిన్నగా ఉన్నాయి అనుకుంటామే కానీ అవి మంచిగా పగలాలి, అప్పుడే దాంట్లో ఉన్న ఒక ఫ్లేవర్ అనేది మనకు బయటకు వస్తుంది అని చెప్పేసి. సో దీని తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నా, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోవాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటాను. కొంచెం ఎప్పుడైనా సరే ఆనియన్స్ మగ్గాకే మనం పసుపు వేసుకోవాలి, అప్పుడే ఆనియన్స్కి కరెక్ట్గా పడుతుంది, కలర్ అనేది వస్తుంది. లేదంటే వైట్గా ఉన్నప్పుడే ఆనియన్స్ వెంటనే పసుపు వేసుకుంటే ఏమి ఉండదు అనమాట. సో అలా ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కాబట్టి వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాము. పూర్తిగా చల్లారాకే గ్రైండ్ చేసుకోవాలి, తప్పదనమాట. నెక్స్ట్ అది గ్రైండ్ చేసి అది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు బెండకాయలు అయితే మంచిగా ఫ్యాన్ కింద పెట్టి ఆరిపోయాయి కదా, ఆరిపోయాకే వేసుకోవాలి, లేదంటే జిగురు వచ్చేస్తుంది అనమాట బెండకాయ కూర. అందుకోసమని మంచిగా ఫ్యాన్ కింద ఆరినాక ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి చూసారా, మంచిగా ఎల్లో కలర్ వచ్చాయి. ఇవన్నీ మంచిగా కలిపేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బెండకాయ కూరలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూత అనేది పెట్టకుండానే మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టామంటే ఇంకా జిగురు అనేది ఎక్కువైపోతుంది. కొంచెం మనకి లేట్గా అంటే 11 o'clockకి అలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే మార్నింగ్ బెండకాయలు కట్ చేసేసుకొని ఎండలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ముక్కల్ని. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి జిగురు రాదు. ఇది అయిపోయిన దాన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంత మసాలా మనం ఎలాగో కూరలో వేయము, మిగిలిపోతుంది. సో దీన్ని నెక్స్ట్ వేరే ఏదైనా కర్రీ కూడా యూస్ చేసుకోవచ్చు. బెండకాయలన్నీ చక్కగా మగ్గిపోయాయండి. కావాల్సినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు ప్రిపేర్ చేసిన మసాలాను కూడా ఇందులో వేసేస్తున్నాను. మసాలా అయితే ఎంత మంచి అది ఏమంటారు స్మెల్ అనమాట, చాలా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి బెండకాయల్లో మొత్తం మనం ఎంత మసాలా తినగలిగితే అంత వేసుకోవచ్చు. ఇందులో నేను ఇంకా కారం అంటూ ఏం వేయలేదు, ఎందుకంటే ఎండుమిర్చి నేను తీసుకున్నవి చాలా సన్న మిరపకాయలు, అవి బాగా కారం ఉంటాయి. అందుకోసమనే ఇంకా నేను వేరే కారం వేసుకోలేదు. ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళు ఎండుమిర్చి అన్నీ వేసుకుంటే సరిపోద్ది. దీనికి ఎడిషనల్గా కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట, కావాలి అనుకునేవాళ్ళు. ఇది అయితే నిజంగా అన్నం చల్లారిపోయాక లంచ్ బాక్స్లో ఉంటుంది చూసారా, లంచ్ బాక్స్లో ఇలా ఓపెన్ చేయగానే మసాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈరోజు నా లంచ్ బాక్స్ అదే. నేను అన్నం చల్లారిపోయాక తింటాం కదా లంచ్ బాక్స్ అంటే, నాది నార్మల్ చిన్న బాక్స్ అనమాట. సో నేను ఈ కర్రీ అయితే డిష్ అవుట్ చేసేసాను, మంచిగా ప్లేట్ డెకరేట్ చేశాను. ఇగో మధ్యాహ్నం ప్లేట్లో పెట్టుకొని అన్నం తింటున్నాను. ఎంత ఇలా బాక్స్ ఓపెన్ చేయగానే మంచి ఫ్లేవర్ వచ్చేసింది, అన్నం తినాలనిపించింది. బెండకాయ కూర చల్లారిపోతే తినబుద్ధి అవ్వదు, కానీ ఇలా తింటే చాలా బాగుందన్నమాట.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.